మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. బెట్టింగ్ యాప్ ఇది ప్రస్తుతం ఒక పెనుభూతంలా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పొచ్చు. మొత్తానికి బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సైతం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశం దీనికి మొత్తం కూడా సైతం కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కుటుంబాలు సైతం కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. బెట్టింగ్ యాప్ మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు వేధిస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం, మనతో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు బెట్టింగ్ యాప్ చాలా ట్రెండ్ గా మారింది. చాలా మట్టు కూడా చాలా యువత మన నిజామాబాద్ జిల్లాలో సైతం కూడా చాలా కుటుంబాలు మొత్తం ఈ రోజు చాలా దీనమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా ఆత్మహత్యలు సైతం చేస్తున్నాయి. మీరు ఒక ఎమ్మెల్యేగా ఆ ప్రస్తావన అసెంబ్లీలో చేయడం చాలా శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఎట్లా ఇప్పుడు దాని ముందస్తు ఎలా ఉండబోతుంది, మరి ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది? బెట్టింగ్ యాప్ ద్వారా, గేమింగ్ ద్వారా, మొబైల్లో రెమ్మి ఇతర గేమింగ్ ద్వారా అనేక కుటుంబాలు, ముఖ్యంగా యువకులు ఈజీ మనీ ఎర్నింగ్ దృష్టిలో పెట్టుకొని ఈ గేమింగ్ తోటి చాలా మంది వారి కుటుంబాలు రోజున పడుతూ ఉన్నాయి. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీన్ని అరికట్టాలని, ఎవరైతే గేమింగ్ ని నిర్వహిస్తున్న వాళ్ళని ముఖ్యంగా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గత వారం రోజుల క్రితం నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి స్పందించి మొన్న 2 రోజుల క్రితము ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక చట్టం కూడా చేయడం జరిగింది. గేమ్ ఆడే వాళ్ళైనా, నిర్వహించే వాళ్ళైనా, దాన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కఠినమైన చర్యలు తీసుకున్నాలని ఒక చట్టం అమలు చేయడం జరిగింది. దానికి మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నేను అడిగిన ప్రశ్నకు స్పందించడం, ఎందుకంటే ఇది నేటి యువత ఒకవైపు ఉద్యోగాలు లేక, పనులు లేక, తల్లిదండ్రులకు భారమై ఈ గేమింగ్ తోటి ఈజీగా మనీ ఎర్నింగ్ చేయొచ్చు అని ఒక ఆ కాన్సెప్ట్ తోటి ఆ ఉచ్చులో పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వము మీరు చేసిన చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పే గొప్పలు చెప్తూ ఉంటుంది, గ్రౌండ్ వర్క్లో మాత్రము చాలా లొసుగులు ఉంటాయి. అందుకే తప్పకుండా, ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం. నన్ను అర్బన్ నియోజకవర్గానికో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య, దేశవ్యాప్తంగా ఈ గేమింగ్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ ఇవాళ కోట్లాది రూపాయలు కోల్పోతా ఉన్నారు. కనుక ప్రభుత్వము తీసుకున్న చొరవతోటి చట్టం చేయడం చర్య హర్షణీయం. ఇట్లా మొత్తానికి ఇది ఇప్పుడు ఒక పెనుభూతంలో మారింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తూ ఉంది. యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు ఐపీఎల్ కానీ ఇతర ఈ గేమింగ్ కు ఆకర్షితులు కాకుండా, ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పని చేసే వాళ్లకు ఎక్కడన్నా కానీ పనులు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా 9 రాష్ట్రాల నుండి లేబరు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే స్కోప్ ఉంది తెలంగాణలో పనిచేయడానికి. ఈజీ ఎర్నింగ్ కోసం మీరు ప్రయత్నం చేయకండి, కష్టపడండి. కష్టపడితే తప్పకుండా డెవలప్మెంట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. కష్టపడ్డది సంపాదించింది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈజీ మనీ ఎర్నింగ్లోనే మీరు వచ్చులో పడతా ఉన్నారు. దయచేసి ఈ యువకులందరికీ నేను కోరుతా ఉన్నా, వీటికి దూరంగా ఉండండి, మీ ఫ్యామిలీని కాపాడుకోండి, మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి నేను కోరుతాను. ఇది పరిస్థితి. మొత్తానికి కూడా బెట్టింగ్ యాప్ పైన ఒక చట్టం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరినీ కూడా వేధిస్తున్న సమస్య పైన ఆయన గలం విప్పారు అసెంబ్లీలో. ఇదంతా మాట్లాడడంతో కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చట్టం తీసుకురావడం సంతోషంగా ఉందని ఆయన చెప్తున్నారు. దీంతో పాటు కూడా ప్రజలు కానీ, ఇటు యువకులు సైతం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది జీవితాలు సైతం కూడా ఈ బెట్టింగ్ యాప్ ద్వారా కూడా బెట్టింగ్ పెడుతూ కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నటువంటి సంఘటనలు ఉమ్మడి జిల్లాలో కోకోలు అని చెప్పచ్చు.